హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కల్ ఇన్ఫర్మేషన్స్. మీకోసం ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. 12th పాస్ ఉంటే చాలండి, మేము మీ దగ్గర ఉందా? ఒకవేళ ఉంటే మంచి జీతంతో ఒక మంచి గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే మీకోసం తీసుకొచ్చాను. దాదాపు 44,500కు పైగానే పే స్కేల్ అనేది మనం పొందవచ్చు. అంత మంచి శాలరీతో కూడుకున్న నోటిఫికేషన్ అండి ఇది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ అసిస్టెంట్ జాబ్స్ ఇవి. సో అన్ని గవర్నమెంట్ వేకెన్సీసే. సో దీని గురించి క్లారిటీగా మీకు క్లుప్తంగా వివరించాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా యొక్క నోటిఫికేషన్ మీకు నచ్చినట్టయితే వాట్సాప్ స్టేటస్లో లింక్ పెట్టుకోండి, ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి చాలామందికి యూజ్ అవుతుంది. సో దీని గురించి మిగతా విషయాలు తెలుసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది ఒక మంచి నోటిఫికేషన్. దీని గురించి మనం సిఎస్ఐఆర్ 4th పారిగ్రామ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకి సిఎస్ఆర్ 4PI నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 28th మే నుంచి స్టార్ట్ అయ్యాయి. 17th జూన్కి అయితే లాస్ట్ డేట్ అండి. అలాగే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ విధానం, అలాగే నోటిఫికేషన్ పోస్టులు చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్కి సంబంధించి పోస్టులు ఉన్నాయండి. ఇది ఒక పోస్ట్ చూపిస్తుంది. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 17/6/2025 నాటికి 28 years ఉండాలండి. సో 18+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 12th పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పే స్కేల్ విధానం వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 19,900 రూపీస్ చూపిస్తుంది. మ్యాక్సిమం 63,200 రూపీస్ వరకు అయితే పే స్కేల్ వస్తుందని చూపిస్తుంది. యాజ్ పర్ 7th CPC పే మ్యాట్రిక్స్ అని చెప్తున్నారండి. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన అన్ని అలవెన్సెస్ అయితే మనకు ఇందులో ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ అప్రాక్సిమేట్లీ 38,483 రూపీస్ అయితే మనకు మంత్లీ పొందొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉంటే సరిపోతుంది. ఈ మిగతా పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంటెన్సీ, ఇక్కడ ఒక పోస్ట్ ఉంది. అలాగే దీని ఏజ్ లిమిట్ 28 years ఇచ్చాడు. పే స్కేల్ విధానం వచ్చేసి 19,900 రూపీస్ చూపిస్తున్నారు. సో సేమ్ దీనికి కూడా 7th CPC ప్రకారం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే పే స్కేల్ అయితే పొందవచ్చు. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్ అయింటే సరిపోతుంది. ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి చూసుకున్నట్టయితే పోస్టులు వచ్చేసి 2 ఉన్నాయండి. జనరల్ OBC క్యాండిడేట్స్కి అయితే చూపిస్తున్నారు. పే స్కేల్ విధానం లెవెల్ 4 ప్రకారం 25,500 బేసిక్ పే, 81,800 రూపీస్ వరకు అయితే వస్తుంది. 7th CPC పే మ్యాట్రిక్స్ వస్తుందండి. 44,523 బేసిక్ పే అయితే మనం పొందొచ్చు మంత్లీ. ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇట్స్ ఈక్వల్మెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ అని చెప్తున్నాడు. సో మీరు ఒకసారి దీని గురించి క్లారిటీగా చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఈ యొక్క జాబ్స్ మెయిన్ మనకి తక్కువ పోస్టులు ఉన్నాయి, అప్లికేషన్ చేసుకోవడానికి వీలు కాదు, అది దాన్ని మీరు మైండ్లో పెట్టుకోకండి. మనకైతే ఇందులో ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనకైతే మెన్షన్ చేయలేదు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో మీరు క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నారో అప్లికేషన్ చేసుకోండి. అలాగే SC ST క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి 5 years ఇచ్చాడు. అలాగే 3 years వచ్చేసి OBC క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారండి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. సో శుభ్రంగా అప్లికేషన్ చేసుకోవచ్చు, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఇక్కడ మిగతా విషయాలు చూసుకున్నట్టయితే మీరు తప్పకుండా 12th పాస్ అయిన వాళ్ళు, స్టెనోగ్రాఫీ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇక్కడ పోస్టులు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని ఇచ్చి వాటికి ద క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ అండ్ నెసెసరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ రికమెండెడ్ బై ద స్క్రీనింగ్ సెలెక్షన్ కమిటీ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఓపెన్ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ టైపింగ్ టెస్ట్. అంటే సెలెక్షన్ క్యాండిడేట్కి రిటన్ ఎగ్జామినేషన్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్తున్నాడు సెలెక్షన్ ప్రాసెస్లో. సిలబస్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే వాటి యొక్క పేపర్ 1, పేపర్ 2 ఉంటుందని చెప్తున్నాడు. పేపర్ 1 క్వాలిఫై అయిన తర్వాత పేపర్ 2కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు.
ఎగ్జామినేషన్ మోడల్ వచ్చేసి ఓఎంఆర్ బేస్లో ఉంటుంది. అది కంప్యూటర్లో ఉండొచ్చు లేదా ఆబ్జెక్టివ్ టైప్ అయినా ఉండొచ్చు. అలాగే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుందండి. అలాగే ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ టైం వచ్చేసి 2 hours 30 minutes ఉంటుంది. పేపర్ 1కి సంబంధించి మెంటల్ అబిలిటీ టెస్ట్ ఉంటుందండి. అది 90 minutes టైం ఉంటుంది. అంటే 1.5 hour టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 అండి. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే దీనికి కల్పించలేదు. సో అలాగే పేపర్ 2కు సంబంధించి చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 50 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయండి. సో ఒక దాంట్లో 150 అంటే 300 మార్క్స్ ఉంటాయి. ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుందని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒక ఇంగ్లీష్ ఆర్ హిందీలో 35 words per minute అని టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఒకసారి చూసుకోండి, క్లియర్గా చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ స్టెనోగ్రఫీకి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మేడన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్లో లేదా కాంపిటేటివ్ బేస్లో ఎగ్జామ్టివ్ టైప్స్ మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీడియం క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది లాంగ్వేజ్లో. అలాగే 12th బేస్ క్వశ్చన్స్ అంటే 12 స్టాండర్డ్స్ క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ 2 hours టైం ఉంటుంది. మనకి ఈ టైంలో పేపర్ 1, 2, 3 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ ఉంటాయి. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ విధానం వచ్చేసి 0.25 ఉంటుందండి ప్రతి దాంట్లో. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ కూడా ఉంది కాబట్టి మీరు ఒకసారి చూసుకొని లాంగ్వేజెస్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి. తక్కువ టైం ఉంది. సో లాంగ్వేజ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఉంటుందంట ఇంగ్లీష్ హిందీలో 50 minutes ఒకటి, 65 minutes ఒకటి. దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 70-60 చూపిస్తున్నాడు. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ అప్డేట్కి వెళ్ళిపోతుంది. సో మీరు అప్లికేషన్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో మరి ఇంకే డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా డైరెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఇక మీకు అన్ని వివరాలు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకున్నా. అలాగే ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ థింక్ అండి, అంటే ఒక ఇన్ఫర్మేషన్. ఇది ఏంటంటే మనకి ముఖ్యంగా ఓన్లీ ఉమెన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో ఛాన్స్ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. సో స్పెషల్గా మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి వీలుండేటట్టు మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. జూనియర్ స్టెనోగ్రాఫర్ అలాగే CSIR strives to have a workforce which reflect gender balance in support staff for R&D and women candidates are encouraged to apply. ఉమెన్ క్యాండిడేట్స్కి ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశాడు. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసింది, పే స్కేల్ విధానం వచ్చేసింది, అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసింది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసింది. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉందండి ఉమెన్ క్యాండిడేట్స్కి, అంతే. సో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.